నిజాంపేటలో తెలంగాణ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 18 కోట్ల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల భవనాలను పరిశీలించారు. నిర్మాణం పనులు పూర్తయినా ప్రారంభం ఆలస్యం కావడంపై అధికారులను ప్రశ్నించారు. స్కూల్ గా ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా విద్యాసంస్థ ప్రారంభం వాయిదా పడిందని అధికారులు మంత్రికి వివరించారు. డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. డంపింగ్ యార్డ్ ను 30 రోజుల్లో తరలించేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. త్వరలోనే స్కూల్ ప్రారంభించి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. నిజాంపేట్ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో పుట్ట వేలాది కుటుంబాలు 2 BHKకి సంబంధించినటువంటి ప్రభుత్వం మధ్యతరగతి పేదవాళ్లకు ఇంటికల ఇంద్రమ్మ ఇంటికల నిజం చేయాలనే ఒక ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి దానిలో భాగంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ హాస్టల్ కూడా సుమారు 20 కోట్ల పై చిలుకుతోని కార్పొరేట్ లెవెల్లో పిల్లల చదువు కోసం గొప్పగా హాస్టల్ నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డంప్ యార్డ్ విషయంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చాలా అంటే చెప్తుంటే ఇక్కడ ఈ ప్రాంత కాలనీవాసులు చెప్తుంటే చాలా బాధాకరంగా ఇస్తుంది. కుక్కలు కూడా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బాబును కూడా పీక్కొని తిన్నాయన్న అని చెప్పి అంటున్నారు. సాయంత్రం కాగానే 7 తర్వాత ఇక్కడ గాంజాకు లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డం మారిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల పట్ల రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా బాధ్యత. ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా తక్షణమే ఇప్పుడే మరి జిల్లా కలెక్టర్ గారు, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న మా హనుమంతు అన్న ముగ్గురం కలిసి కూడా మరి దీనికి సంబంధించిన విషయంలో పట్ల నేను మినిస్టర్గా జిహెచ్ఎంసీ సైబరాబాద్ కమిషనర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మేడంకి ఒకటే మాట అడిగాను, ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడ 2 BHK నిర్మాణం జరిగింది. అతి త్వరలో ఎస్సీ గురుకులకు సంబంధించిన పిల్లలు ఈ హాస్టల్లో రావడం జరుగుతుంది. ఎన్ని రోజుల లోపల నేను పూర్తి చేయగలుగుతాం అని చెప్పి సైబరాబాద్ కమిషనర్ని నేను కోరడం జరిగింది. వారు ఒకటే చెప్పినారు, సార్ మీరు ఒక 30 రోజుల లోపల ఇది పూర్తిగా నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అన్నారు. మరి అంతకుముందు కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ప్రాంత ప్రజలు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దీనికి ఆల్టర్నేట్గా 2.5 ఎకరాలు కూడా వేరే దగ్గర కేటాయించడం జరిగింది. ఏదైతే సైబరాబాద్ జిహెచ్ఎస్సీ కమిషనర్ డివిజన్లు ఏర్పడడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మరి ఏ ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్ర మంత్రి గారు నేను బాధ్యత తీసుకుంటున్నా. 30 రోజుల లోపల డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే బాధ్యత మొత్తం ప్రభుత్వానికి మాది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఎందుకంటే మాకు కూడా ఒక 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత తీవ్రమైనటువంటి ఈ పరిస్థితి డంప్ యార్డ్ పరిస్థితుల్లో కూడా మరి వేలాది మంది కుటుంబాలు పిల్లలతోని కుటుంబాలు ఉంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. మరి దానిలో భాగంగా మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డీసీపీ గారు కూడా వెళ్ళేటప్పుడు నేను మాట్లాడతా. సాయంత్రం ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలి. ఇక్కడ ఎవరు కూడా అసంఘటిత శక్తులు కానీ ఇక్కడ ఎవరైనా వేరే విధంగా పద్ధతులను ఇమీడియట్ చట్టపరంగా యాక్షన్ తీసుకోమని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి ఈ విధంగా చెప్తూ మా మీడియా మిత్రులు కూడా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మంత్రిగా మేము మా బాధ్యత నేరుగా వారి దగ్గరికి వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నాం. వారి ఇబ్బంది ఏదైతే ప్రధానమైన ఇబ్బంది డంప్ యార్డ్ ఇబ్బంది లోపల తక్షణమే ఇది ఒక 30 రోజుల లోపల దీనికి షిఫ్ట్ చేస్తాను విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ మా ఇక్కడ ప్రజలందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. మీకు ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి మీ ఏ విషయంలో కూడా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా మేలు చేస్తానే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మా ఎస్సీ గురుకులాలకు సంబంధించిన విషయం లోపల ప్రత్యేకంగా వెల్ఫేర్ మినిస్టర్గా నేను ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. మా జిల్లా కలెక్టర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సుమారు 20 కోట్ల రూపాయలు అంటే 20 కోట్ల రూపాయలకు పై చిలుకు కార్పొరేట్ లెవెల్లో హాస్టల్ నిర్మాణం చేసి షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో చదువునియాలని చెప్పేసి హాస్టల్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ మైనార్టీ వెల్ఫేర్ పిల్లలు చదువుకునే పిల్లలకు లక్షలాది మంది పిల్లలు హాస్టల్స్లో చదువుకుంటే డైట్ ఛార్జీలు పెంచేసి మరి ఏ రోజు కూడా గత ప్రభుత్వం 2014 నుంచి 2023 ఉన్న ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన చేయాలి. ఇలా వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఉన్నతమైన స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో ఉండాలని చెప్పేసి గొప్పగా సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నలో భాగంగా ఈరోజు మా గురుకులకు సంబంధించిన 22 కోట్ల రూపాయలతోని ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. దాని పక్కనే ఉన్న డంప్ యార్డ్ను కూడా
ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ 2 BHKలో రాబోయే కుటుంబాలకు ఇబ్బంది జరగకుండా తక్షణమే కూడా ఇక్కడ నుంచి ఇది షిఫ్ట్ చేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను.